జమ్మూ కాశ్మీర్ ఉగ్ర దాడి తర్వాత భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. అసలు శత్రు దుర్భేద్యమైన భారత్లోకి పాకిస్తాన్ భూభాగం నుంచి ఉగ్రవాదులు ఎలా ఎంటర్ అయ్యారనేదే బిగ్ క్వశ్చన్. దాదాపు 22 కిలోమీటర్ల పాటు కొండలు గుట్టలు దాటుకుంటూ, వాగులు వంకలు దాటుకుంటూ, దట్టమైన అడవి, అందులోనూ చలి ప్రాంతం నుంచి వాళ్ళంతా కూడా భారత భూభాగంలోకి వచ్చారు. పర్యాటకుల మీద దాడి చేశారు. కశ్మీర్లో దాదాపు 5 లక్షల వరకు సైన్యం ఉంటుంది. మరి అంత పెద్ద సంఖ్యలో సైన్యం ఉన్నా కూడా మరి ఆ ఉగ్రవాదులు ఎలా భారత భూభాగంలోకి రాగలిగారు అన్నదే ఇక్కడ పెద్ద ప్రశ్న. ఎంజీ రావు గారు ఉన్నారు, అంతర్జాతీయ నిపుణులు. ఎంజీ రావు గారు, ఉగ్రవాదులకు ఎలా సాధ్యమైంది? అది 5 లక్షల మంది సైన్యం ఉన్నా వాళ్ళ కంటపడకుండా ఎలా రాగలిగారు? మన జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే ఇంక్లూడ్ లడఖ్తో కలిపితే భారత సైన్యం 5 లక్షలు ఉంటారండి. 5 లక్షల్లో 3 లక్షల మంది ఆర్మీ ఉంటే, రాష్ట్రీయ రైఫిల్స్ అని, ఇండో టిబెటన్ బెటాలియన్ ఫోర్సు, బిఎస్ఎఫ్, వీళ్ళందరూ కలిపితే 5 లక్షల మంది ఆర్మీ ఉన్నారు. అందుకే జమ్మూ అండ్ కాశ్మీర్ని, సియాచిన్ గ్లేషియర్ అంతా కలిపితే ప్రపంచంలోనే ఎక్కువ సైన్యం ఉన్న ప్రాంతాల్లో ఇది ఒకటి అనమాట. నార్త్ కొరియా, సౌత్ కొరియా లాగా ఇంతమంది అంటే 5 లక్షల మంది ఆర్మీ ఉన్న సుమారు 1,10,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో 5 లక్షల మంది ఆర్మీ ఉన్న ఈ టెర్రరిస్టులు ఎందుకు రాగలుగుతున్నారు? 1990 నుంచి ఎంత ఆర్మీ ఎంత ఉన్నా వాళ్ళు వస్తూనే ఉంటారన్నమాట. చూడండి, మీరు అన్నట్టు ఈ 4 తీవ్రవాదులు ఈ పహల్గాం రావడానికి 22 కిలోమీటర్ల పాటు నడుచుకుంటూ వచ్చారు. వాళ్ళు ఇంతమంది సైన్యం అనే ఎందుకు ఆపలేకపోతుంది? అసలు ఎందుకు వస్తున్నారు? ఇది ప్రధానమైన, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇదేంటంటే, ఇది తెలుసుకోవాలంటే భౌగోళికంగా జమ్మూ అండ్ కాశ్మీర్ పరిస్థితి ఏంటి చూడండి. మనం ప్లెయిన్గా పహల్గాం అంటే ఒక అద్భుతమైన లోయలు, చాలా ప్లెయిన్స్ ఇవే చూస్తాం. ఇది కాదండి. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ భౌగోళికం. ప్రపంచంలోనే అతి ఎత్తైన పర్వతాలు హిమాలయ పర్వతాలు. ఈ హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉన్నది మన జమ్మూ అండ్ కాశ్మీర్. మనలాగా ప్లెయిన్ ఏరియా, గోదావరి డెల్టా ఇలా లేదు. ఇదేంటంటే మొత్తం చూడండి, ఈ భౌగోళికంగా ఈ మ్యాప్ చూపించేది 6,000 మీటర్ల కంటే, అంటే 6 కిలోమీటర్ల ఎత్తైన, ఇక్కడ తెల్లగా కనిపించే ప్రతి ప్రాంతం 6 కిలోమీటర్ల కంటే ఎత్తైన ప్రాంతం అనమాట. సముద్ర మట్టానికి ఊహించుకోండి పరిస్థితి. ఇప్పుడు వైజాగ్ చూడండి ఎంత ఉంటుంది, సముద్ర మట్టానికి 300 మీటర్లు ఉండదు. అదే విజయవాడ చూడండి ఎంత ఉంటుందో. హైదరాబాద్ చూడండి, హైదరాబాద్ 500 మీటర్ల సముద్ర మట్టానికి, 5 కిలోమీటర్ల ఎత్తు. అది లెక్కలేదు. ఇది 6 కిలోమీటర్లు ఎత్తు ఉంటుంది. ఈ తెల్లగా కనిపించే దాంట్లో చూడండి ఎలా ఉంటుంది, K2 గాడ్విన్ ప్రపంచంలో అతి ఎత్తైన శిఖరాల్లో 2వది ఎవరెస్ట్ తర్వాత. ఇది 8.5 కిలోమీటర్ల హైట్ ఉంటుంది. ఊహించండి అసలు హిమానీ నదాలు. ఇంత భౌగోళికంగా ఒక దుర్భేద్యమైనది ఇది జమ్మూ అండ్ కాశ్మీర్. ఇది ఒక్కటే కాదండి, చూడండి ఇదంతా ఏంటంటే, మీకు పర్వత పంక్తులు చూస్తే ఇదిగోండి, ఇక్కడ పీర్ పంజల్ అని ఉంటుంది. ఈ పీర్ పంజల్ తర్వాత జాస్కర్ రేంజ్ అని ఉంటుంది. ఈ రెండిట్ల మధ్యలో జమ్మూ అండ్ కాశ్మీర్ వ్యాలీ ఉంటుంది, కాశ్మీర్ వ్యాలీ అండి. ఇదిగోండి ఇక్కడ గ్రేటర్ హిమాలయ, ప్రపంచంలోనే అతి ఎత్తైన పర్వత శిఖర శ్రేణి అన్నమాట ఇది. తర్వాత ఇంకోటి వెళ్తే కారకోరం, అసలు లడక్, జాస్కర్ ఇలా కింద నుంచి చూస్తే ఉంటాయి అన్నమాట. కింద నుంచి శివాలిక్కు, పీర్ పంజలు, జాస్కరు, ఈ కారకోరం, ఇక అగిల్ మౌంటైన్స్ దాకా ఉంటాయి. ఇవన్నీ శిఖరాలు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటాయి. ఈ శిఖరాలన్నీ చూడండి పాకిస్తాన్కి ఫేవరు. మనం 5 లక్షలు కాదండి, ఇంకొక 5 లక్షల మంది ఆర్మీని ఇక్కడ పెట్టినా తీవ్రవాదులను ఆపలేని పరిస్థితి. ఎందుకంటే భౌగోళికంగా ఈ శిఖరం ఇక్కడ మొదలై ఇలాగా పంక్తి చిన్నగా అయిపోతుందన్నమాట. వాడు ఎంటర్ అయిపోతూ ఉంటాడనమాట. జమ్మూ అండ్ కాశ్మీర్లో 1,00,000 మంది ఆర్మీ ఆపరేషన్ పేపర్లో వినపడుతూ ఉంటుంది. ఆర్మీ ఆపరేషన్ జరుగుతుంది, ఎన్కౌంటర్ జరుగుతుందని. కానీ 1-2 రోజులు జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పర్వత ప్రాంతాల్లో, గుహల్లో, ఈ అడవుల పైన ఫారెస్ట్ ఉంటుంది. ఈ పటవి ప్రాంతాల్లో అక్కడక్కడ నెక్కుంటారన్నమాట. వాళ్ళు అసంభవం కనపడడానికి మనం. అందువల్ల 5 లక్షల మంది ఆర్మీ ఉన్న మళ్ళీ 5 లక్షల ఆర్మీ చాలా తర్ఫీదు పొందిందనమాట. ఈ ఆర్మీ, ఇండియన్ ఆర్మీకి ఒక స్పెషల్ ఇంకోటి కూడా ఉంటుంది. ఇంత పర్వత ప్రాంతాల్లో యుద్ధం చేసే నైపుణ్యం ఇండియన్ ఆర్మీకి ఉన్నట్టు ప్రపంచంలో ఏ ఆర్మీకి ఉండదు. ఎందుకంటే 30 సంవత్సరాలుగా ఎక్స్పీరియన్స్ ఉంది టెర్రరిస్టులతో పోరాడతారు. చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే, మరి ఎక్కడి నుంచి అయితే ప్రవేశించారో భారత భూభాగంలోకి, అక్కడ మన ఆర్మీ జవాన్లు ఎందుకు లేరు అని. ఒకటండి, ఆర్మీ జవాన్లు మీకు ఎలా ఉంటుందంటే, ఒకసారి మీరు ఆ పర్వత ప్రాంతాన్ని ఊహించుకోండి. పులాందేవి చిన్న మనం ఎలా అనుకుంటాం కదా, ఇక్కడ అంతా ఫారెస్ట్, దట్టమైన ఫారెస్ట్.
పర్వత పంక్తులు, ఈ పక్కన ఉన్నవాడు పక్కోడు కనపడదు. పర్వత పంక్తుల్లో ఇలా ఉంటుంది కదా ఆ జిగ్జాగ్ టెరిటరీ, ఆ పక్కన ఈ పక్కన ఉన్నవాడు కూడా కనపడ్డు. 2, ఇది ఎప్పుడు మంచు కురుస్తూ ఉంటుంది, విజిబిలిటీ ఉండదు. చూడండి, మంచు కురిచేటప్పుడు కారు ఇక్కడ నుంచి అక్కడికే మనం చూడలేం ఇలాంటి ప్లేన్ ఏరియాలో. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి ఇప్పుడు మీకు మాకు మధ్యలో ఉన్న విజిబిలిటీ కూడా కనపడనంత దట్టమైన మంచు కురుస్తూ ఉంటుంది. అది వింటర్లో అయితే, ఒక సమ్మర్ మినహాయిస్తే. ఇప్పటికి ఇంకా మంచు కురుస్తూ ఉంటుంది ఇప్పుడు పహల్గాం ఈ ప్రాంతాల్లో. అందుకే కదా టూరిస్టులు వెళ్తారు. మంచు కురుస్తూ ఉంటుంది, పర్వత ప్రాంతాలు దుర్భేద్యమైంది. ఈ పక్కన ఉన్నవాడు కనపడ్డు. దానికి తగ్గట్టు ఇదేంటంటే అటవీ ప్రాంతం, టెంపరేట్ ఫారెస్ట్ అంటారనమాట. ఈ అటవీ ప్రాంతం ఉంటుందన్నమాట. సో ఇది మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఈ నదులు, సింధు నది ఉపనదులు ఉంటాయి కింద, సట్లెజ్, బియాస్, రావి, చేనాబ్, జీలం, మళ్ళీ వీటికి ఉపనదులు లెడ్డార్. ఇప్పుడు పహల్గాంలో లెడ్డార్ రవి ఉంటుంది, లేక్స్ ఉంటాయి, కిషన్ గంగా, ఇలాంటి రివర్స్ ఉంటాయి అన్నమాట. ఈ రివర్లు ఏంటంటే జిగ్జాగ్ ఎక్కడో ప్రవహిస్తూనే ఉంటాయి. అందువల్ల నదీ మార్గాలు, పర్వత ప్రాంతం, అటవీ ప్రాంతం దుర్భేద్యంగా ఉంటుంది, మనం ఊహించుకున్నట్టు కాదండి. అందువల్ల ఆర్మీ ఉన్నప్పటికీ ఆర్మీ కంట్రోల్ చేయడం, టెర్రరిస్టులు కంట్రోల్ చేయడం అసంభవం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 42 టెర్రరిస్టుల సైట్లు ఉన్నాయి జమ్మూ అండ్ కాశ్మీర్లో, పీఓకేల వాళ్ళకి. ఈ పీఓకేలు 42 టెర్రరిస్ట్ క్యాంపులు ఉన్నాయి. ఈ క్యాంపుల్లో సుమారు ఒక 4,000 నుంచి 5,000 మంది టెర్రరిస్టులు ఉంటారు. చూడండి, 4,000 నుంచి 5,000 టెర్రరిస్టులు. ఇప్పుడు పహల్గాంలో 4-7 టెర్రరిస్టులే ఇండియన్ ఆర్మీని ఎలా ఏడిపిస్తున్నారు చూడండి. ఎంత భయోత్పాతాన్ని క్రియేట్ చేశారు. అంటే సాధారణంగా ఇండియా పాకిస్తాన్ బోర్డర్ అంటే రెండు దేశాల మధ్య బోర్డర్ అంటే కంచి ఉండడం, లేకపోతే మెక్సికోకి అమెరికాకి మధ్య మనం చూసాం ఒక గోడ కట్టేశారు వాళ్ళు. అవునండి. మరి అలాంటిది పాసిబిలిటీ ఉండదా, ఒక కంచి ఏర్పాటు చేయడం? ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మీరు అడిగేది నాకు అర్థమైంది. 5 లక్షల ఆర్మీ ఉన్నా మనం ఎందుకు నిరోధించలేము అంటున్నారు కదా. వీటిని నిరోధించడం అంటే అసంభవం. ఇప్పుడు 5 లక్షల భారతదేశం ఏదైనా, ఇప్పుడు బంగ్లాదేశ్ ఉందండి, అది మొత్తం ఒక డెల్టా ప్లేన్ ఏరియాలో ఉంటుంది బంగ్లాదేశ్ టెరిటరీ. 4,000 కిలోమీటర్ల బౌండరీ. అక్కడ మనం ఏంటంటే సింపుల్ కంచి నిర్మించేస్తున్నాం, గోడ కట్టేస్తున్నాం. పంజాబ్తో ఉన్న బోర్డర్ చూసుకుంటే ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ ప్లేన్ ఏరియా చూడండి, ఇక్కడ నుంచి కింద ఉంటుంది, జమ్మూ కింద నుంచి ప్లేన్ ఏరియా, అక్కడ కంచి కట్టేస్తాం. కానీ ఇక్కడ కంచి కట్టడానికి ఉండదు. ఎందుకంటే ఇదిగోండి ఇక్కడ చూస్తుంది, 110 కిలోమీటర్ల పాటు మీకు ఇది ఈ 110 కిలోమీటర్ల బౌండరీ ఉంటుందండి, రివర్ బౌండరీ, జీలం. ఈ రివరే ప్రవేశిస్తుంది, రివరే దాన్ని ఉంటుంది. అక్కడికి మనం కంచి కట్టలేం. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వచ్చేస్తాడు. తర్వాత ఇది చూడండి, ఈ పర్వత ప్రాంతాలు అసలు గోడ నిర్మించడం అనేది అసంభవం, అది ఊహకు అందనమాట. అటవీ ప్రాంతం కాబట్టి ఇక్కడ కంచి నిర్మించడానికి అవకాశం లేదు. కానీ ఈ టెర్రరిస్టులను ఆపాలంటే భారతదేశం ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ మీద ఆధారపడాలి, ఆధునికమైన టెక్నాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ సెన్సార్ తయారు చేస్తారనమాట. ఈ సెన్సార్స్ అక్కడ పెడితే ఎవరు వచ్చినా వాళ్ళు తెలుస్తూ ఉంటారు ఈ వేవ్స్ వల్ల. అదొకటి. 2 డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించాలండి. 2 ముఖ్యంగా ఏంటంటే, 3వది స్థానిక ప్రజల సహకారం కావాలి. స్థానిక ప్రజల సహకారం అంటే మీకు ఒకటి చెప్తాను. కార్గిల్లో 1999లో కార్గిల్ ఈ తీవ్రవాదులు ఎంటర్ అయినప్పుడు, ఈ కార్గిల్ ఇదిగోండి ఇక్కడికి కార్గిల్ వాళ్ళు ఎంటర్ అవుతారనమాట ఇక్కడికి, ఈ లడక్. ఈ కార్గిల్ ఎంటర్ అయినప్పుడు వాళ్ళ ముందు పసిగట్టింది ఆర్మీ కాదు, గుజార్స్ అని, గొర్రెల కాపర్లు అనమాట. గుజార్స్ అని ఒక తెగ అనమాట వాళ్ళు. కాబట్టి వీళ్ళు వింటర్లో కూడా పర్వత పైలోకి వెళ్తారన్నమాట. గుజార్స్ గొర్రెల మేపలని అప్పుడు పర్వత పంక్తుల కింద తక్కువ, అక్కడ పచ్చిక బయళ్ళు ఉంటాయి, సమ్మర్లో కిందకు వస్తారన్నమాట. సో ఈ గుజార్స్ అని అక్కడ ఉన్న కొంతమంది తెగలను మనం ఉపయోగించుకోవాలి. స్థానిక సపోర్ట్ మనకు అవసరం, ట్రావెలర్ సపోర్ట్ అవసరం, గ్రామీణ ప్రజల సపోర్ట్ అవసరం. ఇది మెయిన్. ఇంటెలిజెన్స్ ఏంటంటే చాలా యాక్టివ్గా ఉండాలి. ఇప్పుడు పహల్గాంలో ఇంటెలిజెన్స్ వాళ్ళు కనిపెట్టాలి, వాళ్ళు 22 కిలోమీటర్లు వచ్చిన. 2 అమెరికా ఉపాధ్యక్షుడు ఇక్కడికి వచ్చాడు, మన ప్రైమ్ మినిస్టర్ సౌదీ అరేబియా వెళ్తున్నాడంటే ఆ టైంలో వాళ్ళు అటాకులు చేస్తారు, ఎప్పుడు ఒక ట్రెండ్ ఉంటుంది. సో ఆ టైంలో ఇంటెలిజెంట్ యాక్టివ్గా ఉండాలి. ఇది సో ఇంటెలిజెన్స్ యాక్టివ్గా ఉండాలి. 2 వీలైన చోట కంచెలు నిర్మించుకోవాలి, సెన్సార్స్ పెట్టాలి, డ్రోన్స్, ఇజ్రాయెల్ టెక్నాలజీ డ్రోన్స్ ఉపయోగించుకోవాలి, స్థానిక ప్రజల సహకారం కావాలి. సో ఇవన్నీ కలిసి చేయగలిగితే వీళ్ళని టెర్రరిస్టులు ఆపగలుగుతాం. అంతేగాని ఇంత భౌగోళికంగా దుర్భేద్యమైన ప్రాంతంలో 5 లక్షలు, ఇప్పుడున్న 5 లక్షలు కాదండి, ఇంకొక 10 లక్షలు ఉన్నా మనం ఈ టెర్రరిస్టులు ఆపడం అసంభవం అనమాట. అదే పాకిస్తాన్కి ఫేవరబుల్ ఉంది. లేకపోతే పాకిస్తాన్లో టెర్రరిజాన్ని అప్పటికప్పుడు మట్టి పెట్టేస్తాం మనం. ఈ దాడిలో పార్టిసిపేట్ చేసిన 4 ముష్కరుల్ని ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయాం. అంటే వాళ్ళు 22 కిలోమీటర్స్ ప్రయాణం చేసుకుని ఇక్కడికి వచ్చారు. బట్ దాడి జరిగిన తర్వాత కాస్త డిలే అయినా 1-2 అవర్స్లో భద్రతా బలగాలకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది కాబట్టి వాళ్ళు అలర్ట్ అయ్యారు, సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. కానీ ఇప్పటి వరకు వాళ్ళని పట్టుకోలేకపోయాం. రీజన్ ఏంటి? కారణం ఒకటేనండి. ఒకటి నేను చెప్పినట్టు, ఒకటి దుర్భేద్యమైన ప్రాంతాల్లో వాళ్ళు నెక్కున్నారు. ఒకటి వాళ్ళు మళ్ళీ 22 కిలోమీటర్లు వెనక్కి వెళ్తున్నారు పీఓకేలోకి.
దుర్భేద్యమైన ప్రాంతాల్లో ఉండాలి. 2 వాళ్ళు ఏంటంటే టెక్నాలజీని రిసీవ్ చేసుకునే సిగ్నల్స్ రిసీవ్ చేసుకునే మొబైల్స్ ఫోన్స్ కానీ ఏవి వాడరు. అది మెయిన్ రీజను. ఎటువంటి పరికరాలు వాళ్ళ దగ్గర ఉండవు కాబట్టి మనం కనిపెట్టలేము, వాళ్ళకి సిగ్నల్స్ గట్ట ఉండవు. 2 దుర్భేద్యమైన ప్రాంతాల్లో వెళ్తూ ఉంటారు. ఆర్మీ ఇటు వెళ్తే ఎర్మీ, ఇక్కడ నుంచి అక్కడ ఉన్నవాడిని కూడా పట్టుకోవడం కష్టమండి. ఇంత దుర్భేద్యమైన ప్రాంతాలు, అడవుల్లో నక్కి ఉంటారు. దట్టమైన ఫైన్ ఫారెస్ట్ అంటారు, అది కొనిఫరస్ ఫారెస్ట్, ఫైన్ ఫారెస్ట్ అంటారు. దట్టంగా ఉంటుంది అనమాట, లేకుల్లో ఉంటారు వాళ్ళు. అక్కడే నక్కుతారు, 10 రోజులు ఉంటారు, తర్వాత వెళ్తారు. సో వాళ్ళు డ్రై ఫ్రూట్స్ అవి తెచ్చుకుంటారు, వాళ్ళు తిండికి ప్రాబ్లం ఉండదు. అందువల్ల వాళ్ళు పక్కా ప్రణాళికతో వచ్చారు. అందుకే మనం వాళ్ళని పట్టుకోలేకపోయాం.